హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి త్వరలో రెడ్మీ నోట్ సిరీస్ నుంచి రెడ్మీ నోట్ 15 5G ఈ మొబైల్ త్వరలో అయితే లాంచ్ కాబోతుంది. ఎప్పుడు లాంచ్ అవుతుందని పర్టికులర్గా డేట్ తెలియదు, కానీ కాకపోతే వీళ్ళు కమింగ్ సూన్ అని వీళ్ళు షామీ వెబ్సైట్లో వీళ్ళు పోస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. మనకి లాస్ట్ ఇయర్ నుంచి రెడ్మీ నోట్ సిరీస్ పెద్దగా హైప్ రాలేదు కదా. ఈసారి వీళ్ళు హైప్ వచ్చే విధంగా ఇందులో ఫీచర్స్ చాలా బెటర్గా అయితే డెవలప్ చేస్తారు. అందుకని ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్ వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారనమాట. ఇది మనకి ఏకంగా 108 MP కెమెరాతో రాబోతుంది. నెక్స్ట్ అయితే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. స్నాప్ డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది కూడా మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్ అనమాట ప్రాసెసర్ విషయంలో. ఇంకా నెక్స్ట్ అయితే బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది మనకి 5520 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారనమాట. ఇవి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఈ మొబైల్లో. ఇంకా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అందుకంటే ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే వస్తుందని చెప్తున్నారు అనమాట. ఈ సెగ్మెంట్ అది క్వాడ్ కోర్ డిస్ప్లే ఇస్తే నాకు తెలిసి ఈ మొబైల్ కి ఇది పెద్ద ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు డిస్ప్లే రిలేటెడ్ లో కూడా. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే మెటల్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది విత్ డాల్బీ అట్మాస్ అనమాట. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఉంటుంది కాబట్టి మీకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. IP66 వాటర్ రేటింగ్ ఉంది. 7.4 mm థిక్నెస్ ఉంది. థిక్నెస్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట. ఇక్కడ క్వాడ్ కోర్ డిస్ప్లే యూజ్ చేశారు కాబట్టి థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఈ మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది 178 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఈ 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 120 Hz వరకు అయితే రీఫ్రెష్ అయితే యూజ్ చేస్తారనమాట. అలాగే మనకి 68 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ 3200 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ బ్రైట్నెస్ అనమాట. మీరు ఈ బ్రైట్నెస్ యూజ్ చేసుకొని ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ మీరు ఒకవేళ మొబైల్ యూజ్ చేసుకుంటే మీకు ఈ మొబైల్ బ్రైట్నెస్ అనేది మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడ మీకు కాంప్రమైజ్ చేయదు, చాలా బాగుంటుంది మీకు ఈ డిస్ప్లే బ్రైట్నెస్ అనేది. H.10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే 1.5K వరకు రెజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ప్రొటెక్షన్ పరంగా అయితే డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి స్నాప్ డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తాడు అనమాట. ఇది కూడా మనకి బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. అది ఈ సెగ్మెంట్లో చూసినట్టయితే ఇది మనకి 4 nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్, LPDDR4X ఉంటుంది. అలాగే ఇది FPX 2.2తో రాబోతుంది అనమాట. మీరు ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్కి ఆల్మోస్ట్ మీకు గేమ్స్ కూడా కొంచెం బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మరి మీరు హైయెస్ట్ గేమ్స్ ఆడితే హ్యాండిల్ చేయకపోవచ్చు. కాకపోతే మీరు చిన్న గేమ్స్ ఆడితే మీకు అక్కడ కొంచెం బెటర్గా అయితే ఆటోమేట్ చేయగలదు గేమింగ్ విషయంలో. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఈ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అలాగే HyperOS 2తో రాబోతుంది అనమాట. కానీ మనకి ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చిండే చాలా బాగుండేది. బట్ వీళ్ళు ఎందుకు ఇక్కడ ఆండ్రాయిడ్ 15తోనే ఈ మొబైల్ తెస్తున్నారు అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 108 MPతో రాబోతుంది అనమాట. వెరీ బిగ్గెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. మనకి బ్యాక్ మెయిన్ కెమెరా 108 MP అంటే ఇంకా మీరు ఫొటోస్ అయితే మాత్రం వేరే లెవెల్లో కవర్ చేసుకోవచ్చు మెయిన్ కెమెరా నుంచి. మెయిన్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి సెకండరీ కెమెరా మెన్షన్ చేయలేదు. ఒకవేళ సెకండరీ కెమెరా ఇచ్చింటే బాగుండేది. ఫ్రంట్ కెమెరా 8 MP ఇచ్చారు. 8 MP అంటే మరీ తక్కువ అనమాట. సో మరి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రంట్ ఫొటోస్ అయితే ఇందులో రావు అనమాట. ఎందుకంటే 8 MP అంటే చాలా డీసెంట్ ఫొటోస్ తీయగలదు ఫ్రంట్ కూడా. ఏదో మనం ఫ్రంట్ ఫోటో తీసుకున్నామంటే తీసుకున్నాం ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మీరు మాక్సిమం 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా ఒకటే డిసప్పాయింట్ చేసింది, మెయిన్ కెమెరా పర్లేదు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. 5520 mAh బ్యాటరీ యూజ్ చేస్తారనమాట. మనకి 48 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ ఏం మెన్షన్ చేస్తారంటే ఇది మనకి 6 years వరకు అయితే బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. అది కూడా చూద్దాం. ఒకవేళ 6 years వస్తే అంతకంటే ప్లస్ పాయింట్ ఏముంటుంది. అదే కదా మనకి మెయిన్ కావాలి. ఈ ప్రెజెంట్ డేస్లో చాలా మొబైల్స్ ఇష్యూ ఏమంటే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది అనమాట. బట్ వీళ్ళు ఇక్కడ 6 years లైఫ్ బ్యాటరీ ఉంటుందని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్లే. చూద్దాం ఏమవుతుంది అనేది. ఓవరాల్గా మనము ఈ మొబైల్ సంబంధించిన ఆల్ ఫీచర్స్ అయితే కవర్ చేస్తాం అనమాట. ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ విషయానికి వద్దాం. అప్రాక్సిమేట్గా 20,000 లోపల అయితే ఉండొచ్చు. సో ఇంకా మీకు ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ అయితే ఇప్పటికీ క్లియర్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా లాస్ట్ వరకు వీడియో చూసినారు కాబట్టి చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.